అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైంది. తెలుగు వారందరూ జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ రాజు స్కూల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గొబ్బెమ్మలు, రంగుల వల్లిలతో చిన్నారుల నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజు స్కూల్ యాజమాన్యం ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సంక్రాంతి సంబరాలు ఎలా నిర్వహిస్తున్నారు? అందరికీ నమస్కారములు. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగ ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే రైతులు, కార్మికులు పండగ వాళ్ళు చేసుకున్నటువంటి రైతులు చేసిన పంటలు పండించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఆంధ్రప్రదేశ్లో చేసుకునే పండగ ఒక విశిష్టత ఉంది. ఈ పండగకు కనుమ, సంక్రాంతి, భోగి అనేవి ఉంటాయి. భోగికి సంబంధించి మళ్ళీ మార్నింగ్ లేచి ఒక ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి కనుమ అంటే మకర ప్రవేశంలో వస్తుంది కాబట్టి సంక్రాంతి గాను గోవులకు పూజలు చేసి గోవులకు సంతోషపరచడానికి కనుమగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా అందరూ బాగా చేసుకుంటారు. ఇది సంక్రాంతి అనేది చాలా మరుగుపోయే టైంలో మా రాజు విద్యా సంస్థల నుంచి మేము ఒక సంక్రాంతినే కాకుండా వినాయక చవితి, దీపావళి, రంజాను, సంక్రాంతి పండుగలు మేము మా విద్యార్థులకు అవగాహన కల్పించేదానికి ఈ విధంగా చేస్తున్నాం. నమస్కారం. నుంచి రాజు స్కూల్ టీచర్లు కూడా ఉంటారు, వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ విద్యార్థులు చదువులకే పరిమితం అవుతున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు మరుగున పడుతున్నాయి. ఈ విద్యార్థులకు మీరు సంక్రాంతి సంబరాలు ఏ విధంగా నేర్పిస్తున్నారు? సంక్రాంతి పండగకి మన ఆంధ్రాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఇక్కడ సంక్రాంతి దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే రోజులలో సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజుని మకర సంక్రాంతి అంటారు. అంటే భోగి పంటలతో తెల్లవారుజామున లేచి మన సాంప్రదాయాలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ కూడా మన సాంప్రదాయాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మా విద్యా సంస్థల్లో అన్ని రకాలైనటువంటి పండుగలు జరుపుతాం. అందులో భాగంగానే ఈరోజు సంక్రాంతి పండుగను జరుపుతున్నామండి. మొదటి రోజు మకర సంక్రాంతి భోగి మంటలతో స్టార్ట్ చేసి హరిదాసులకు బియ్యము, గోవుల ప్రదర్శన, తర్వాత గౌరమ్మను పెట్టి గొబ్బెమ్మలతో పిల్లలందరినీ గొబ్బెమ్మలు తట్టిస్తూ భోగి పండుగ చేసుకుంటాము. మరుసటి రోజు మకర సంక్రాంతి పెద్దలకు చేసుకునేటువంటి పండగ. తర్వాత చివరి రోజు కనుమ పండగ అంటాము. అందులో సందర్భంగా కనుమ పండగ రోజు భోగి వేసి ఆ పండగలను చివరిసారిగా ముగిస్తాము. అవన్నీ కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ జరుపుతున్నాం. చూద్దాం. చెప్పండి, ఇవాళ చదువులకే పరిమితమైన విద్యార్థులకు మీరు సంక్రాంతి సంబరాలు నేర్పిస్తున్నదో ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్డ్ గా ముందుకెళ్తున్న ఈ రోజులలో కూడా మన తెలుగు పండగల్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి చెడ్డలు పిల్లలకి బోధించాలా అన్న ఒక భాగంగా ప్రతి పండగను మేము పిల్లలకి నేర్పించి దాని ప్రత్యేకతని తెలియచేస్తూ వాళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక అభివృద్ధిని డెవలప్ చేయాలా అన్న ఒక ముందు చూపుతోనే మా సంస్థ మాకు ఈ ఆలోచనలను ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుకు రాజు విద్యా సంస్థలకి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. టెక్నాలజీ పెరిగే కొద్దీ బిజీ లైఫ్ లో గడుపుతున్న ప్రజలకు సంక్రాంతి పండుగ ఒక వరం లాగా, అసలు సంక్రాంతి పండుగ రేపటి తరానికి తెలిసే విధంగా చిట్ల గుప్పతో పాటు గొబ్బెమ్మలు, హరిదాసు వేషధారణలతో చిన్నారుల విశిష్టతను తెలిసే విధంగా ఇక్కడ తీర్చిదిద్దామని చెప్పి రాజు స్కూల్ యాజమాన్యం తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.